గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఐపీఎల్ టీమ్స్ అన్నిటికి సంబంధించిన ఆక్షన్ స్ట్రాటజీ వీడియోస్ చేశాను కానీ ముంబై ఇండియన్స్ చేయలేదు. అసలు ఎగ్గట్టేద్దాం అనుకున్నాను అది చేయకుండా, ఎందుకంటే ఏం లేదు, దెర్ ఇస్ నథింగ్ మచ్ టు డూ. బట్ నేను వేరే వీడియోస్ చేస్తుండేసరికి, టీమ్ వీడియోస్ ఆపేసి వేరే వీడియోస్ చేస్తుండేసరికి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ దే సెడ్ అట్లీస్ట్ 5 నిమిషాల వీడియో అనేది చేయండి అని చెప్పి వాళ్ళు ఎవరు అడిగారు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది పింగ్ చేస్తున్నారు ఈ విషయంలో. సో వీడియో కూడా చేస్తున్నాను అల్టిమేట్గా. అది కూడా ఏంటంటే, ఇంకొక రీజన్ కూడా ఏంటంటే, మన ఛానల్లో ప్రతి ఐపీఎల్ టీంని ఈక్వల్గానే చూస్తాం. ఇది ఒకదానికి ఎక్కువ ఒకదాని తక్కువ అనే ప్రసక్తే సాధారణంగా ఉండదు. అదే పాలసీని అవలంబిస్తూ వీడియో చేస్తున్నాం. కానీ ఏమైనా ఉందా చేయడానికి మీరు చెప్పండి. దే హ్యావ్ అన్ అమౌంట్ ఆఫ్ 2.7 crores. అతి తక్కువ అమౌంట్ ఉంది, నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ నెక్స్ట్ టు నథింగ్. ఆ అమౌంట్తో ఏం చేస్తారు? ఆక్షన్లో కాఫీలు తాగి టిఫిన్లు తిని వచ్చేస్తారు, అంతకంటే ఏం చేస్తారు? 5 స్లాట్స్ ఫిలప్ చేయాలి వాళ్ళు. యాక్చువల్గా ఉన్నాయి స్లాట్స్, అయితే ఖాళీ ఉన్నాయి. దాంట్లో ఒక ఓవర్సీస్ స్లాట్ కూడా ఉంది. మరి ఏం చేస్తారు? అంత అమౌంట్లో ఏమొస్తుంది వాళ్ళకి? స్మార్ట్ బయింగ్ చేయగలుగుతారు. ఒకటేంటంటే, ముంబైకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళ టాలెంట్ స్కౌట్స్ దేశవ్యాప్తంగా దుర్బిణి వేసి చూస్తారు. అలాగే కదా మనకి బోల్డ్ మంది ఎమర్జ్ అయ్యారు. రైట్ ఫ్రమ్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా నుంచి తీసుకుంటే, తిలక్ వర్మ కానీ, నమన్ధీర్, ఇప్పుడు పంజాబ్ ఆడుతున్న నెహాల్ వదేరా, లాస్ట్ సీజన్లో అశ్విని కుమార్, విఘ్నేష్ పుత్తూర్, సో ఈవెన్ మయాంక్ మార్కండే లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ వాళ్ళు ఎక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి పెద్దగా వాళ్ళ గురించి ఎవరి దృష్టి లేనప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని స్టార్స్ చేశారు. సో సిమిలర్లీ ఈసారి కూడా వాళ్ళకున్న తక్కువ అమౌంట్తో, అంటే అన్క్యాప్ ప్లేయర్స్ కొంతమంది బేస్ ప్రైస్ 30 lakhsలో వచ్చేస్తారు. అలాగే వాళ్ళు ఆ 4 స్థానాలు నింపుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ మనం చెప్పాం కదా, వాళ్ళ కీపర్ అవసరం ఉన్నాడు. రాబిన్ మింజ్ అండ్ ర్యాన్ రికెల్టన్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఈవెన్ రాబిన్ మింజ్ కూడా అంత, ముస్టాక్ అలీలో కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ ఓకే, బాగానే ఆడాడు. కానీ సో దే నీడ్ వన్ కీపర్. మనం ఆల్రెడీ చెప్పిన కార్తిక్ శర్మ, తర్వాత సాలిల్ అరోరా, ఇలాంటి కీపర్ బ్యాట్స్మెన్ ఉన్నారు కదా. వాళ్ళు ఎవరినైనా వాళ్ళు అంటే తక్కువ అమౌంట్కి వస్తే, అంటే వాళ్ళ మీద పెద్ద బిడ్డింగ్ జరగకపోతే, అలాంటి ఒక కీపర్ని తీసుకునే అవకాశం, తుషార్ రహేజ్ అలాంటి వాళ్ళు తీసుకునే అవకాశం మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఉన్న ఒక్క ఫారిన్ స్లాట్లో కూడా కీపర్ కోసం వెళ్ళొచ్చు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు దే ఆర్ గెటింగ్ జాష్ ఇంగ్లీష్ అని ఎందుకంటున్నానంటే, జాష్ ఇంగ్లీష్ ఓన్లీ నేను 25% ఆఫ్ సీజన్లోనే నేను ఆడతాను. అంటే 14 మ్యాచ్లు అనుకోండి, దాంట్లో అతను ఒక 4-5 మ్యాచ్లు ఆడతాడు, 4-5 మ్యాచ్లు ఆడతాడు అని ఆల్రెడీ బీసీసీఐకి ఇన్ఫార్మ్ చేసినట్టుగా ఉన్నాడు. సో అందుకనే అతను పంజాబ్ కింగ్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. బట్ అతని కోసం, అంటే నెక్స్ట్ సీజన్ కోసం అతన్ని తీసుకునే అవకాశం ఉంది. అంటే అతన్ని, బికాస్ ఈజ్ సచ్ ఎ టాలెంటెడ్ ప్లేయర్, స్పిన్ బాగా ఆడతాడు. సో అలాంటి బిగ్ హిట్టర్ని, కీపర్ బ్యాట్స్మెన్ కాబట్టి అతన్ని తీసుకొని ఈ సీజన్లో తక్కువ మ్యాచ్లు ఆడినా ఫ్యూచర్లో పనికొస్తారు అన్నట్టుగా అతను. ఎందుకంటే ఈ సీజన్లో వేరే వాళ్ళు అతని మీద ఎక్కువ అమౌంట్ పెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే హీస్ అవైలబుల్ ఫర్ ఓన్లీ 4-5 మ్యాచెస్, అంటే అది గిట్టుబాటు కాదు కదా. సో వాళ్ళ తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ముంబై హ్యాస్ డన్ దట్ బిఫోర్. గతంలో ఐ థింక్ జోఫ్రా ఆర్చర్కి ఒకనొక ఐపీఎల్ సీజన్లో దే స్పెంట్ 8 crores ఆన్ హిమ్, నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ హీ విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ ది ఫస్ట్ సీజన్. ఒక సీజన్, ఒక మెగా యాక్షన్లో అనుకుంటా, మెగా యాక్షన్లో ఫస్ట్ సీజన్కి అతను అవైలబుల్ ఉండడు అని తెలిసినా కూడా ఒక సీజన్ పోతే అతను మాకు కావాలి, అతన్ని మా టీంలో పెట్టుకుంటామని తీసుకుని, ఆ రకంగా వాళ్ళు ఆ స్మార్ట్ బయింగ్ జాష్ ఇంగ్లీష్ కోసం చేయొచ్చు. కానీ జాష్ ఇంగ్లీష్ని మరి వేరే టీమ్స్ కూడా అదే రకంగా ఆలోచించి తీసుకుంటే మనం ఏం చేయలేం. పంజాబ్ మైట్ గో ఫర్ హిమ్ బికాజ్ దే విల్ గెట్ హిమ్ ఫర్ ఏ చీపర్ ప్రైస్. సో అది ఒక స్మార్ట్ బయింగ్ చేయొచ్చు. బేస్టో లాస్ట్ టైం డిడ్ వెరీ వెల్. మరి బేస్టో కోసం మిగతా వాళ్ళు, ఎందుకంటే క్యూడీకే అక్కడ క్వింటన్ డికాక్ ఉన్నాడు, జేమీ స్మిత్ ఉన్నాడు, ఇలాంటి కీపర్స్ ఉన్నారు కాబట్టి మిగతా టీమ్స్ బేస్టో కోసం వెళ్ళకపోతే, ఐ థింక్ బేస్టో వెంట్ అన్సోల్డ్ ద లాస్ట్ ఇయర్ జనరల్ యాక్షన్. తర్వాత రీప్లేస్మెంట్గా ముంబైకి వచ్చి ప్లేడ్ కపుల్ ఆఫ్ వెరీ గుడ్ ఇన్నింగ్స్ ఆపరేషన్ సింధు టైంలో, మళ్ళీ ఐపీఎల్ రెజ్యూమ్ అయినప్పుడు. సో బేస్టోలను కూడా తీసుకోవచ్చు. లేదు, మనం ఆల్రెడీ రీస్టాప్లీ లాంటి ఒక ఫారిన్ పేసర్ని రిలీజ్ చేసాం. ఎందుకంటే వీళ్ళకి పేసర్స్ కావాలి. వాళ్ళకి ఏంటంటే ట్రెంట్ బోల్ట్ అండ్ కార్బిన్ బాష్ మాత్రమే అనిపిస్తుంది నాకు ఫారిన్ పేసర్స్. సో ఒక ఫారిన్ పేసర్ ఎక్స్ట్రా కావాలనుకుంటే అతన్ని తీసుకోవచ్చు, లేకపోతే కీపర్ కోసమే వెళ్ళొచ్చు ఫారిన్ స్లాట్. మిగతా రిమైనింగ్ స్లాట్స్ విషయంలో నేను చెప్పినట్టుగా స్పిన్నర్స్ని ఆల్రెడీ వాళ్ళు
వాళ్ళ దగ్గర రఘు శర్మ ఉన్నాడు. తర్వాత మయాంక్ మార్కండ్ ఇద్దరు లెగ్ స్పిన్నర్స్‌ని ఆల్రెడీ పెట్టుకున్నారు వాళ్ళు ఇండియన్ స్పిన్నర్స్‌ని. కరణ్ శర్మని రిలీజ్ చేసినా కూడా. సో వాళ్ళకి ఇంకొక స్పిన్నర్ ఎవరినైనా మరి విఘ్నేష్ పుత్తూర్‌ని కూడా మళ్ళీ వాళ్ళు బైబ్యాక్ చేసుకునే అవకాశం ఉంది. ఇఫ్ ఈస్ కమింగ్ ఫర్ చీపర్ ప్రైస్. సో వాళ్ళకి స్పిన్నర్స్ కావాలి. బట్ ఏంటంటే వాళ్ళు ఆక్షన్‌కి ముందే వాళ్ళు ఆ స్లాట్స్ ఫిలప్ చేసేసుకున్నారు. ట్రేడింగ్ ద్వారా ఫిలప్ చేస్తున్నారు. అర్జున్ టెండూల్కర్‌ని వాళ్ళు రిలీజ్ చేశారు, ట్రేడ్ చేశారు లక్నోకి. అండ్ దే గాట్ శార్దుల్ ఠాకూర్ ఫ్రమ్ దెమ్. సో శార్దుల్ ఠాకూర్‌ని ఎందుకు తీసుకున్నారు? వీళ్ళకేంటంటే ముంబై యూజువల్‌గా వాళ్ళు ముఖ్యంగా వాంఖేడేలో ఆడుతున్నప్పుడు దే గో ఇంటు ద మ్యాచ్ విత్ 4 పేసర్స్ అండ్ 1 స్పిన్నర్. ఇది వాళ్ళ ట్రెడిషనల్ టెంప్లేట్. వాళ్ళ 5 స్పెషలిస్ట్ బౌలర్స్‌లో ఇంక్లూడింగ్ హార్దిక్ పాండ్యా 4 పేసర్స్ ఉంటారు. ఒక స్పిన్నర్ ఉండే పరిస్థితి ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీకు దాంట్లో 3 పేసర్స్‌లో బుమ్రా, ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు పెద్దగా బ్యాటింగ్ చేయరు కాబట్టి ఒక బ్యాటింగ్ చేసేవాళ్ళు కావాలి. ఆల్రెడీ దీపక్ చహర్ కెన్ బ్యాట్, ఈజ్ ఎ బౌలింగ్ ఆల్రౌండర్. మరొక బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఆడించుకోవచ్చు. హార్దిక్ పాండ్యాకి ఏమైనా ఇంజరీ అయినా కూడా దానికి ఒక లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్‌గా శార్దుల్ ఠాకూర్ ఉంటాడని శార్దుల్ ఠాకూర్‌ని వాళ్ళు తీసుకున్నారు. సో అది వాళ్ళ స్ట్రాటజీ. శార్దుల్ ఠాకూర్ లాంటి ఒక బౌలింగ్ ఆల్రౌండర్ తీసుకుంటే అతనికి ఏంటంటే ముంబైలో ఆడిన అనుభవం ఉంది. వాంఖేడే స్టేడియంలో, హీస్ ఫ్రమ్ ముంబై. వాంఖేడే స్టేడియంలో ఎలాంటి బౌలింగ్ చేయాలి, ఎలాంటి లెంత్ వేయాలనేది అతనికి కరెక్ట్‌గా తెలుసు. సో అక్కడ బౌన్సీ ట్రాక్ మీద అతనికి విశేషమైన అనుభవం ఉంది. హి హస్ ప్లేడ్ సెవరల్ మ్యాచెస్ ఆన్ దట్ గ్రౌండ్. అతని హోమ్ గ్రౌండ్ కాబట్టి. అందుకని శార్దుల్ ఠాకూర్‌ని వాళ్ళు తీసుకున్నారు. శార్దుల్ ఠాకూర్ ఈజ్ ఎన్ యూస్‌ఫుల్ గై. సో ముంబై ఫోల్డ్‌లోకి వస్తే వీ కెన్ సీ ఎ డిఫరెంట్ శార్దుల్ ఠాకూర్. సో అది వాళ్ళ స్ట్రాటజీగా మనకు. అలాగే షర్ఫెన్ రదర్ఫర్డ్‌ని ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళ దగ్గర విల్ జాక్స్ ఉన్నాడు. విల్ జాక్స్ హాస్ డన్ వెరీ వెల్ ఫర్ ఆర్‌సీబీ బిఫోర్. ఆర్‌సీబీకి విల్ జాక్స్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. కానీ విల్ జాక్స్ ఈజ్ బేసికలీ ఏ టాప్ ఆర్డర్ ప్లేయర్. ఓపెనర్‌గా గానీ, నెంబర్ 3లో గానీ ఆడే ప్లేయర్. అతను ముంబైకి అంత గొప్ప రిజల్ట్స్ ఇవ్వలేదు. బట్ హీ ఈజ్ అ టాలెంటెడ్ గై. హీ కెన్ ఆల్సో బౌల్ బిట్ ఆఫ్ హాఫ్ స్పిన్ ఆల్సో. సో అందుకని నన్ను రిటైన్ చేసుకున్నారు. బట్ అతను ఏంటంటే అతను డౌన్ ది ఆర్డర్. వీళ్ళకి ఆల్రెడీ రోహిత్ ఓపెన్ చేస్తాడు విత్ రికల్టన్. మరి మీకు 3లో సూర్యకుమార్, 4లో తిలక్ వర్మ ఉండగా అతను ఎక్కడ ఆడించుకుంటారు? 5లోనో 6లోనో ఆడించుకుంటారు. 5లో హార్దిక్ పాండ్యా ఆడతాడు. 6లో సో డౌన్ ది ఆర్డర్ అతను ఆడే ప్లేయర్ కాదు. అందుకని షర్ఫెన్ రదర్ఫర్డ్ ఎలాగైతే హెట్మైర్ ఆర్ఆర్‌కి ఎలా ఫినిషర్‌గా చేస్తున్నాడో షర్ఫెన్ రదర్ఫర్డ్ ఈజ్ బేసికలీ మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్. అతను వెస్ట్ ఇండీస్‌కి ఆడినా, వేరే టీమ్స్‌కి ఆడినా అతను మిడిల్ ఆర్డర్‌లో, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో ఆడే ప్లేయర్ కాబట్టి అతను డౌన్ ది ఆర్డర్ వచ్చి ఆ బిగ్ సిక్సర్స్ కొట్టే ఎబిలిటీ ఉంది. సో పొలార్డ్ టైప్‌లో అతన్ని వాళ్ళు ఊహించుకుంటున్నారు. అంటే పొలార్డ్ ఈజ్ చాలా పెద్ద పోలిక. పొలార్డ్ లాంటి టాలెంట్‌తో పోలిస్తే బట్ పొలార్డ్ ఏ రోల్ అయితే ప్లే చేశాడో ఈ కెన్ ఆల్సో బౌల్ ఏ బిట్ ఆఫ్ మీడియం పేస్. బట్ ఆ పేస్ బౌలింగ్ కంటే కూడా ఓన్లీ యాజ్ ఎ బ్యాటర్, ఫినిషర్‌గా అతను పనికొస్తాడు. విల్ జాక్స్ ఈజ్ నాట్ దట్ యూజ్‌ఫుల్. సో విల్ జాక్స్ క్లిక్ అయితే విల్ జాక్సే ఉంటాడు. లేకపోతే రదర్ఫర్డ్‌ని ఆ ఫినిషర్ రోల్ గురించి వాళ్ళు తీసుకున్నట్టుగా మనకి అనిపిస్తుంది. సో ఆ రోల్ క్లారిటీ తింటే విల్ జాక్స్ ఈజ్ బ్యాటింగ్ అవుట్ ఆఫ్ పొజిషన్. తన పొజిషన్లో కాకుండా అవుట్ ఆఫ్ పొజిషన్లో బ్యాటింగ్ చేస్తాడు. అలా కాకుండా ఇతను తీసుకుంటే అతను సో ఆ రకంగా వాళ్ళు ఆ ట్రేడింగ్లో అతను తెచ్చుకున్నారు. గుజరాత్ టైటన్స్‌ని తెచ్చుకున్నారు. గుజరాత్ టైటన్స్ మస్ట్ హావ్ నీడెడ్ హిమ్. బట్ సమ్‌హౌ అంటే ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అన్నట్టుగా వెన్ యూ వాంటెడ్ సంబడీ లైక్ గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఎలా రిఫ్యూజ్ చేస్తారు వెన్ అంబానీ టీం అడిగితే. సో అలా వదిలేసినట్టుగా ఉన్నారు అతన్ని. అలాగే మయాంక్ మార్కండే ఆల్రెడీ ముంబైకి ఆడాడు. అక్కడ పర్ఫామ్ చేశాడు వాంఖేడే స్టేడియంలో. ఒక లెగ్ స్పిన్నర్. అతని మీద వాళ్ళు దే నో దట్ హీ కెన్ డూ వెల్. అతను అంత గొప్పగా ఎస్ఆర్హెచ్‌కి ఆడినప్పుడు కానీ అతను అంత ఐ థింక్ హీ కేమ్ ఫ్రమ్ కేకేఆర్. అతను గతంలో ఉన్నట్టుగా అతను పర్ఫామ్ చేసినట్టు లేదు. కానీ మనకి పనికొస్తాడు అతను అని చెప్పి వాళ్ళు దాని మీద హోప్స్ పెట్టుకుని అతన్ని కంటిన్యూ చేశారు. అతన్ని మళ్ళీ తీసుకున్నారు. సో వాళ్ళు ఆక్షన్‌కి ముందే వాళ్ళ యాక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆక్షన్‌లో జస్ట్ పోయి కూల్‌గా 4, 5 ప్లేస్‌లు నింపాలని రూల్ కూడా ఏం లేదు. ఐ థింక్ దే హావ్ ది కోటా. 20 ప్లేయర్స్ ఆల్రెడీ ఉన్నారు. ఐ థింక్ 18 ప్లేయర్స్ ఉంటే చాలనుకుంటా. సో వాళ్ళు ఒక 2 ప్లేస్‌లో, 3 ప్లేస్‌లో నేను అన్నట్టుగా మంచి వాళ్ళ టాలెంట్ స్కోర్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన ప్లేయర్స్‌ని తీసుకుంటారు. ఎవరైతే అన్‌క్యాప్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళని తక్కువగా బేస్ ప్రైస్‌లో తీసుకొని వాళ్ళ నుంచి స్టార్స్‌ని తయారు చేసే ప్రయత్నాలు చేస్తారు. సో ఇప్పుడేంటంటే ఇప్పుడు మీరు చూడండి ముంబై ఫినిష్డ్ థర్డ్, పంజాబ్ ఫినిష్డ్ రన్నర్ అప్ అండ్ ఆర్‌సీబీ వన్ ద టైటిల్. లాస్ట్ సీజన్‌లో టాప్ 3 పొజిషన్స్‌లోని 3 టీమ్స్ కూడా ఏంటంటే
వాళ్ళు ఎక్కువ మార్పులు చేయలేదు. అంటే మంచి సెట్ అయింది, టీం బాగా అయింది. ముంబై దే హ్యావ్ డన్ రియలీ వెల్. క్వాలిఫైర్ 2లో శ్రేయస్ అయ్యర్ మనకు ముంబైకర్ యాక్చువల్లీ. అతను ప్లేడ్ ఒక వండర్ఫుల్ నాక్, ఈ ప్లేడ్ వండర్ఫుల్ నాక్ అండ్ ముంబైని బయటికి పంపించేశాడు. లేకపోతే ముంబై హ్యాడ్ ఎ వెరీ గుడ్ సీజన్ లాస్ట్ సీజన్. సో అందుకని అదే టీంతో వెళ్దాము, ఎలాంటి మార్పులు చేయకుండా వెళ్దాం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మరి అందుకని దే హ్యావ్ ది లీస్ట్ అమౌంట్ అండ్ లీస్ట్ బాదరేషన్. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా వాళ్ళు ఆక్షన్కి వెళ్తారు. అలాగే వీడియో కొంచెం లాంగే వచ్చినట్టుంది, బాగానే వచ్చినట్టుంది. ఐ థింక్ ముంబై ఫ్యాన్స్ ఇప్పటికైనా హ్యాపీగా ఉంటారు నాకు ఆశతో వీడియో చేసిన అట్ లాస్ట్.